ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. దరిద్రుల మొర్ర వినక చెవి మూసుకొనువాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. మనము బలహీనుల మొర్రను, ప్రార్థనను, అభ్యర్థనను, విన్నపను పట్టించుకోనప్పుడు మనము దేవునికి పెట్టే మొర్రను దేవుడు కూడా పట్టించుకోడంట. దాని అర్థం అది. నువ్వు నీ స్వార్థం కొరకే, నీ కొరకే ఆలోచించుకుంటూ నీకంటే తక్కువ స్థానంలో ఉన్నవారు, స్థితిలో ఉన్నవారు నీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నప్పుడు నువ్వు వారిని నిర్లక్ష్యం చేస్తున్నావు అనుకో, నువ్వు వారిని పట్టించుకోవట్లేదు అనుకో, నువ్వు వారిని తృణీకరిస్తున్నావు అనుకో, మరి నీవు పెట్టే మొరను దేవుడు ఎందుకు వింటాడు? ఏది విత్తుతావో అదే కోసుకుంటావని వాక్యం చెప్తుంది కదా. మరి నీ మొర దేవుడు వినాలంటే నీ క్రింద వారి మొర నువ్వు వినాలి. నీవు దేవుని చేత కనికరింపబడాలంటే నువ్వు కూడా ఇతరులను కనికరించాలి. నీకన్నా చిన్నవారిని, నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని, నీ దాసులను, నీ దాసురాండ్రను, నీ దగ్గర పనిచేసే నీ సేవకులను, బలహీనులను నువ్వు పట్టించుకుంటే నీ శ్రమలో దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. వారి ప్రార్థన నువ్వు అంగీకరిస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. వారి కష్టాన్ని నువ్వు తీసుకుంటే నీ కష్టాన్ని దేవుడు తీసుకుంటాడు. అందుకే నువ్వు ఏది చేస్తావో అదే నీకు చేయబడుతుంది. నువ్వు ఇతరులను పట్టించుకోకపోతే, నువ్వు స్వార్థంగా ఉంటే నువ్వు కూడా అదే పరిస్థితిని దేవుడి నుండి పొందాల్సి వస్తుంది. నువ్వు పట్టించుకుంటే దేవుడు కూడా నిన్ను పట్టించుకుంటాడు. కాబట్టి మనం మన కొరకు మనమే ఆలోచించుకోవడం కాదు, కానీ ఇతరుల మొరను విందాం, ఇతరుల బాధను అర్థం చేసుకుందాం, వారి శ్రమలో మనం కూడా పాలిభాగం తీసుకుందాం, మనం చేయగలిగిన సహాయం మనం చేద్దాం. ఆ తర్వాత దేవుని నుండి గొప్ప సహాయాన్ని పొందుదాం.